ఎస్ 'పుష్ప 2'కి సంబంధించి మరొక అప్డేట్‌ను తాజాగా ఈరోజు విడుదల చేయటం జరిగింది. నేరుగా ఈ సినిమా దర్శకుడు సుకుమార్‌కి సంబంధించి వర్కింగ్ స్టిల్‌ను హీరోయిన్ రష్మిక తీసి తన ఇన్‌స్టాలో పోస్ట్ చేయటం. దాన్ని ప్రముఖంగా మీడియాకు కూడా ఆ చిత్ర పీఆర్ టీమ్ అనేది షేర్ చేయటం. అంటే ఇదంతా కూడా దీని వెనకాల కారణాలు ఏమైనప్పటికీ కూడా ప్రధానమైన కారణం ఏంటంటే గనక ఆగస్టు 15వ తారీఖే 'పుష్ప' సినిమాను ఎట్టి పరిస్థితుల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ధోరణిలోనే చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో దానికి సంబంధించి చాలా ఫాస్ట్గా కూడా దీనికి సంబంధించిన చిత్రీకరణ చేసేందుకు కూడా వాళ్ళు సన్నాహాలు చేసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే ఎన్నాళ్ళ నుంచో కూడా చాలా రోజుల పాటు సమయాన్ని కేటాయించి ఈ సినిమాలో చిత్రీకరించిన జాతర ఆ సన్నివేశాలన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. అలాగే మరొక పక్క కీలకమైన ప్రధానమైన ప్రాబ్లంగా ఉంటూ వచ్చిన నిన్నటి వరకు ఆ జగదీష్ అనే ఆర్టిస్టు ఏదైతే ఉందో ఆయనకి సంబంధించి సినిమాలో కావాల్సిన సన్నివేశాలన్నింటినీ కూడా ఇమీడియట్గా తీసేస్తూ ఉన్నారు. ఆయన పోలీస్ కేసులోకి సంబంధించి ఇరుక్కోవడం జరిగింది. ఆయన బెయిల్ మీద బయటికి తీసుకొచ్చి ముందస్తుగా ఆయనకి సంబంధించిన అతనితో ఉన్న కాంబినేషన్ సన్నివేశాలన్నింటినీ కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఫర్దర్గా ఇతర సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ కూడా వెళ్ళాలి అని చెప్పేసి చిత్ర యూనిట్ ఆ రకంగా కూడా ప్లానింగ్ చేసుకోవడం జరిగింది. అయితే ఆగస్టు 15 కనుక 'పుష్ప' రాకపోతే తాము వచ్చేందుకు సిద్ధమైనప్పటికీ ఇప్పటికే నాని సినిమా కానీ అలాగే దేవరా సినిమాకి సంబంధించి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది రాపోయినప్పటికీ కూడా చూచాయిగా ఇంకా 3 నెలల సమయం ఉంటుంది కాబట్టి ఏప్రిల్ 5న పోస్ట్పోన్ అయిన దేవరా సినిమా కుదిరితే ఆగస్టు 15కి రావాలి, మనం కూడా ఒక కచీఫ్ వేసుకుంటే బాగుంటుందని చెప్పే కోణంలో వాళ్ళు ఆలోచిస్తున్నారు. అయితే ఎవరు ఎన్ని ఆలోచనలు చేసుకున్నప్పటికీ కూడా 'పుష్ప' టీం మాత్రం కాన్ఫిడెంట్గా ఆగస్టు 15 డేట్ను ఎట్టి పరిస్థితుల్లో వదలకుండా దానికి సంబంధించిన వాళ్ళు చేయాల్సిన చిత్రీకరణ అంతా కూడా చేయాలని చెప్పేసి ఉంటున్నారు. అయితే తాజాగా తెలుస్తున్న అప్డేట్ ప్రకారం జూలై నెలాఖరికల్లా దీనికి సంబంధించిన కంప్లీట్ షూటింగ్ను పూర్తి చేసి జూలై 15 కల్లా కంప్లీట్ షూటింగ్ పూర్తి చేసి ఒక నెల రోజుల పాటు 'పుష్ప 2'కి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సమయం ఉండేలాగా కూడా సో అలా ప్లాన్ చేయాలి అని చెప్పేసి కూడా ఆ టీం అంతా కూడా కాన్ఫిడెంట్గా ఒక నిర్ణయాన్ని అయితే తీసుకుంటూ ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది. అలాగే ప్రముఖంగా పార్ట్ 1 అనేది ఎక్కువ సమయం లేదు. ఆ సినిమా కనుక అప్పుడే ప్రమోషన్ కార్యక్రమాలు కనుక హ్యూజ్ రేంజ్లో చేస్తే కనుక బాలీవుడ్లో ఇంకా మంచి ఆదరణ పొందేది. టాలీవుడ్కి సంబంధించి కూడా అప్పటికప్పుడు డేట్ అనేది రావడం, చివరి నిమిషం వరకు కూడా 'పుష్ప' వస్తుందా రాదా అని చెప్పేసి అప్పట్లో కూడా ఇదే రకమైన కన్ఫ్యూజన్ అనేది నెలకొంది. సో మళ్ళీ రెండో భాగానికి వచ్చేసరికి కూడా 'పుష్ప' మేము వస్తామని చెప్పేసి ఆగస్టు 15కి సంబంధించిన అప్డేట్ అనేది రిలీజ్ డేట్ అనేది ప్రకటిస్తున్నప్పటికీ కూడా స్టిల్ ఇంకా ఇతర సినిమాలకు సంబంధించిన మేకర్స్ కానీ వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆగస్టు 15 'పుష్ప' ఎట్టి పరిస్థితుల్లో రాదు, ఒకవేళ రాకపోతే మేము వస్తామనే కోణంలో వాళ్ళు మరోవైపు నుంచి ప్రమోషన్ చేయటం కొంత కన్ఫ్యూజన్ అనేది నెలకొంది. సో ఇలాంటి కన్ఫ్యూజన్కి తెరలేపుతూ ప్రతి వారం కూడా ఏదో ఒక అప్డేట్ రూపంలో ఇస్తూ కూడా ఆగస్టు 15నే 'పుష్ప 2' విడుదలవుతుంది అని చెప్పేసి విషయాన్ని ఎప్పటికప్పుడు టీం ప్రస్తావిస్తూ ఉంది. జూలై 15 కల్లా దీనికి సంబంధించిన టోటల్ టాకీ అనేది కానీ మొత్తం షూటింగ్ అంతా కంప్లీట్ చేసి పూర్తి స్థాయిలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో ఒక నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా తిరగాలి అవసరమైతే అని చెప్పేసి సో దానికి సంబంధించి ప్లానింగ్ చెప్తున్నారు. అయితే ప్రధానంగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ పార్ట్ కంటే కూడా రెండో భాగం అనేది విపరీతమైన డిమాండ్ క్రేజ్ అనేది నెలకొంది. బిజినెస్ పరంగా కూడా క్రేజీ డీల్స్ అనేవి ఈ సినిమాకు వచ్చాయి. అలాగే డిజిటల్ రైట్స్ రూపంలో కూడా నెట్ఫ్లిక్స్ భారీ రేట్ ఇచ్చి ఈ సినిమాను కొనుగోలు చేస్తుందన్న క్రమంలో ఆగస్టు 15 డేట్నే ఫిక్స్ చేసుకుని నెట్ఫ్లిక్స్ కూడా ఒక భారీ రేట్ను 'పుష్ప 2'కు ఇచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు కనుక ఆ డేట్ మిస్ అయితే, డేట్ మారితే కనుక వచ్చే అమౌంట్ డిజిటల్ రైట్స్ విషయంలో కూడా మార్పులు ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి సో ఆ విధంగా నిర్మాతలకు నష్టం చేకూరే అవకాశం కూడా ఉంది. పైగా డేట్ అనేది ఈరోజు పాన్ ఇండియా సినిమాలకు చాలా కీలకంగా మారిపోయింది. అలాంటి ఒక డేటు ఇతర భాషల చిత్రాల్లో కూడా రిలీజ్లు ఏవి లేకుండా చూసుకుని దేశవ్యాప్తంగా ఈ సినిమాను భారీ స్థాయిలో ప్రమోట్ చేయాలి అంటే కనుక ఈరోజు డేటే కీలకంగా మారింది. కాబట్టి మళ్ళీ ఆ తరహా డేట్ను 'పుష్ప 2'కు దొరకడం అనేది కష్టం అనే కోణంలో కూడా ఆలోచించి మనం గతంలో కూడా చెప్పుకున్నాం. అవసరమైతే కొన్ని సన్నివేశాలను కూడా ఆపుకుని ఏదైతే కీలకమైన సన్నివేశాలను చేసుకుని అంటే ఇక టైం ఉంటే కనుక అన్నింటిని ఫిక్స్ చేసుకోవాలి, లేదంటే కనుక కొన్ని సన్నివేశాలను కూడా ఎడిట్ చేసుకుని షూటింగ్ కంప్లీట్గా పూర్తి చేయాలనే కోణంలో కూడా టీం అంతా కూడా దానికి సంబంధించిన సన్నాహాలు చేస్తున్నారు. సో ఈ రోజు వచ్చిన అప్డేట్ కూడా మరొకసారి టీం ఆగస్టు 15నే తాము వస్తున్నామనే విషయాన్ని మరొకసారి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా అభిమానులకు తెలియజేసిందని చెప్పుకోవచ్చు.